పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నిలబడి నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అలాగే వినేవారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తండ్రి జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటి వరకు గత కాలంలో క్రీస్తు దైవత్వం అనే అంశాన్ని గురించి 3 భాగాలు మనం మాట్లాడుకున్నామండి. ఆ 3 భాగాల్లో కూడా మనం ఏ అనేది కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడా, మనిషి కుమారుడా అనే అంశాన్ని గురించి, అలాగే యేసుక్రీస్తు వారికి ఉన్న లక్షణాల గురించి గడిచిన భాగాల్లో మనం నేర్చుకున్నామండి. ఈ రోజున మరి క్రీస్తు దైవత్వం పార్ట్ 4 అండి. దీంతో ఈ యొక్క అంశం అనేది కంప్లీట్ అయిపోద్దండి. మరి గడిచిన భాగాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే, యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్ముడు, అలాగే తండ్రి అయిన దేవుడు ముగ్గురు కూడా సమానమే అని, ముగ్గురు కూడా వాళ్ళల్లో దైవత్వం అనేది పరిపూర్ణంగా ఉందని మనం నేర్చుకున్నామండి. అయితే ఈరోజు దాని గురించి మరింత వివరంగా మనం నేర్చుకుందామండి. యేసుక్రీస్తు వారు బైబిల్లో మనం చూసుకుంటే ఒరిజినల్గా ఆయన దేవునిగా కనబడుతూ ఉన్నాడండి. ఒరిజినల్గా ఆయన దేవునిగా కనబడుతూ ఉన్నాడు. ఆ దేవుడే మన కోసం సేవకుడయ్యాడు, అలాగే మన కోసమే పరిచారకుడు కూడా అయ్యాడు. మన కోసమే ఆయన మనలాంటి దేహాన్ని ధరించి ఈ యొక్క భూమి మీదకి రావడం కూడా జరిగిందని. కాబట్టి యేసుక్రీస్తు దేవుడా అని మనం గనక రీసెర్చ్ చేస్తే మరి యేసుక్రీస్తు వారిని అవమానపరిచినట్టే లెక్కండి. ఎందువల్లంటే ఆయన దేవునిగా ఉన్నాడు, మళ్ళీ ఆయన దేవుడా అని మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరం అనేది లేదండి. ఈరోజు మరి క్రీస్తు ఎవరు అనేవి సరిగా తెలియకుండానే క్రీస్తు సువార్త సభలు కూడా పెడుతూ ఉన్నారండి. ముందు అసలు యేసుక్రీస్తు వారు ఎవరు అనేది తెలియాలి. అలా తెలియకుండా ఏం చేస్తున్నారు? క్రీస్తు సువార్త సభలని పెడుతూ ఉన్నారండి. ఒకసారి మన బైబిల్లో చూస్తే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం అండి. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, ఇక్కడ ఏమనుందండి? సర్వాధికారి అయిన దేవుడై ఉండి అంటే యేసుక్రీస్తు వారికి సర్వాధికారం అనేది ఉందండి. చివరిలో ఆమేన్ అని ఉందండి. ఆమేన్ అంటే అర్థం ఏంటి? ఆమేన్ అట్లు అగునుగాక. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు నిరంతరం కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో బ్లెస్ అనే దానికి 2 అర్థాలు ఉన్నాయండి. దీవించుట ఒకటి, అలాగే
స్తుతించడం. దీవించడము, స్తుతించడం. మరి దేవుడు మనల్ని బ్లెస్ చేస్తున్నాడంటే దేవుడు మనల్ని దీవిస్తున్నట్టుగా అర్థమండి. అలా కాకుండా మనం దేవుణ్ణి బ్లెస్ చేస్తే మనం దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా లెక్కండి. ఇప్పుడు ఉదాహరణకి తండ్రి కొడుకుని ఇట్రా నాన్న అన్నాడు. కొడుకు వచ్చి ఏంటి నాన్న అన్నాడు. అంటే ఇక్కడ నాన్న అనే పదాన్ని రెండు రకాలుగా ఇక్కడ వాడారండి. కాబట్టి బైబిల్లో మనం చదివేటప్పుడు కూడా అందులో ఉన్న భావాన్ని సరిగా కనుక తీసుకోకపోతే భావం మారిపోయి అపార్థం కూడా చేసుకునే అవకాశం ఉందండి. తెలుగు పద్యాల్లో కూడా రామునితో కపివరుడు ఇట్లనియే నాకు మాట ఉంటుందండి. రామునితో కపివరుడు ఇట్లని ఇలా అన్నాడని, రామునితో కపివరుడు ఇలా అన్నాడని అర్థం అండి. అలా కాకుండా రాముని తోక పివరుడు ఇట్లని అంటే అర్థం అనేది మారిపోద్దండి. కాబట్టి చదివేటప్పుడు కూడా బైబిల్ని జాగ్రత్తగా చదవాలండి. కాబట్టి మనం ఎవరిని స్తుతిస్తామంటే యేసుక్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తామండి. పేతురు గారిని కానీ, దానియేలుని, ఇలా బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళని స్తుతిస్తామా? వాళ్ళు స్తోత్రార్హులా? కాదండి, వాళ్ళు భక్తులే. కానీ మనం దేవుణ్ణి, అలాగే యేసుక్రీస్తు వారిని మనం స్తుతిస్తాము. అలాగే రెవరెండ్ అనే పదం మీరు విన్నారు కదండి. రెవరెండ్, దీనికి కూడా రెండు అర్థాలు ఉన్నాయండి. మనిషి పక్కన రెవరెండ్ అని మేము పెట్టుకుంటే దాని అర్థం ఏంటంటే గౌరవనీయుడని అర్థం అండి. ఒక మనిషి పక్కన రెవరెండ్ అని పెట్టుకున్నారనుకోండి, దాని మీనింగ్ ఏంటి? గౌరవనీయుడని అర్థము. మరి దేవుని పక్కన రెవరెండ్ పెడితే, దేవుని ముందు రెవరెండ్ పెడితే పూజార్హుడు అని అర్థం అండి. మనిషి పెట్టుకుంటే గౌరవనీయుడు, దేవుడు పక్కన ఉంటే దేవుడు పూజార్హుడని అర్థమండి. మనం పర్సనల్గా యేసుక్రీస్తు వారితో మాట్లాడొచ్చండి, మాట్లాడచ్చు. యేసుక్రీస్తు వారితో కానీ, అలాగే తండ్రి అయిన దేవునితో కానీ మనం మాట్లాడవచ్చు. అలాగే గడిచిన భాగాల్లో మనం ఏం నేర్చుకున్నామంటే యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, అలాగే తండ్రి అయిన దేవుడు కానీ సమానుడు, నిత్యత్వంలో సమానులు. వీరు కొన్ని విషయాల్లో మాత్రం వేరుగా ఉన్నారని మనము అది అంతటితో ఆపేసి పార్ట్ 4లో మనం నేర్చుకుందామని ఆపేసామండి. మరి వీళ్ళు ముగ్గురు కూడా ఇందులో సమానులు, వేటిలో వేరుగా ఉన్నారు అనేది ఈ రోజుతో మనకు కంప్లీట్ చేసుకుందామండి. యేసుక్రీస్తు వారు కానీ, అలాగే పరిశుద్ధాత్ముడు కానీ, అలాగే తండ్రి అయిన దేవుడు కానీ స్వభావంలో ఒకటిగా ఉన్నారండి. యేసుక్రీస్తు వారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ స్వభావంలో ఒకటిగా ఉన్నారు. కానీ మరి వేరువేరుగా ఎట్లు ఉన్నారంటే పనులలో వేరువేరుగా ఉన్నారండి. పనులలో వేరువేరుగా ఉన్నారు. కాబట్టి ఉదాహరణకి ఒక స్కూల్ కానీ, కాలేజీలు కానీ, స్కూల్లో మనం చూసుకుంటే లేదా కాలేజీలో మనం చూసుకుంటే ప్రిన్సిపల్ ఉంటాడు, అలాగే ప్రిన్సిపల్ ఉంటారు, అలాగే హెచ్ఎం ఉంటారు. వీళ్ళందరూ కూడా, వీళ్ళ ముగ్గురు మనుషులే. ముగ్గురు కూడా ఎవరండి? మనుషులే. కానీ వాళ్ళు చేసే పనుల్లో, వాళ్ళ యొక్క పదవుల్లో వేరువేరుగా ఉన్నారు. ఆ ముగ్గురు ఎవరు అంటే సహా సమానులు. యేసుక్రీస్తు వారు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ సహా సమానులు, సహా నిత్యులు. నిత్యత్వంలో కూడా ముగ్గురు ఒకటే, సమానత్వంలో కూడా ముగ్గురు ఒకటే, సారములో ముగ్గురు ఒకటే.
అయితే చాలామందికి మొదటి సమానత్వం గురించి అలాగే నిత్యత్వం గురించి ఒకటి అనుకుంటున్నారు, కానీ సారము అనే విషయంలో మాత్రం సరిగ్గా తెలియట్లేదండి. మరి దేవునికి నిత్యత్వం అనేది లేకపోతే సంపూర్ణ దైవ లక్షణం అనేది కాదండి. దేవునికి నిత్యత్వం అనేది లేకపోతే సంపూర్ణ దైవ లక్షణం అనేది కాదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమకి మన ప్రేమకి తేడా అనేది కూడా ఉందండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకి ప్రసాద్ నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నువ్వంటే నాకు చాలా ఇష్టం అని భుజం మీద చెయ్యేసి భుజం తట్టాడు. కృష్ణ కూడా వచ్చి, అన్నయ్య నువ్వంటే నాకు బాగా ఇష్టమని ఆయన కూడా ఇలాగే భుజం తట్టాడండి. అయితే ఇద్దరిలో కూడా 100% సేమ్ ఒకేలా ఉంటుందా? ఏదైనా కొద్దిగా గొప్ప గోరంతా రవ్వంత అంటారు కదా, కొద్దిగా తేడా అనేది ఉంటుందండి. అంటే అదే విధంగా మనకి ఒక వ్యక్తి షేక్ హ్యాండ్ ఇచ్చాడండి. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మనం కుడి చేతికి షేక్ హ్యాండ్ ఇస్తే ఎడమ చేయి ఏమన్నా అలిగిద్దండి? కుడి చేతికి షేక్ హ్యాండ్ ఇస్తే నా చేతికి నాకెందుకు షేక్ హ్యాండ్ అవ్వలేదని ఎడమ చెయ్యి ఏమీ కూడా అలగదండి. అలాగే మనం రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చామండి. పరుగు పందెం పెట్టారు, అందులో మనం ఫస్ట్ వచ్చాం. ఫస్ట్ వచ్చినప్పుడు మనకు ఒక గోల్డ్ మెడల్ అనేది మన మెడలో వేసారండి. మెడలో వేసినప్పుడు కాలు ఏమైనా నలిగిద్దండి? పరిగెత్తింది నేను, కాళ్ళ నొప్పులు వచ్చినాయి నాకు, మెడలో దండేసరని కాళ్ళేమి కూడా మెడ మీద ఏమైనా నలిగిద్దండి? అలగదు. అంటే ఇక్కడ ఏంటంటే తండ్రి మన శరీరంలో అన్ని పార్ట్లు కూడా, అంటే ఒకదాన్ని చూసి మరొక భాగం అనేది ఏ విధంగా అయితే అసూయ పడదో, అలాగే మరి యేసుక్రీస్తు వారిని స్తుతిస్తే, ఏదో యేసుక్రీస్తు వారిని మనం స్తోత్రార్హుడిగా మనం కొలిస్తే దేవుడు ఏమన్నా అసూయ పడతాడండి? అలా చేయకపోతేనే దేవుడు తోలు తీస్తాడు. యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కూడా కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఇక్కడ తండ్రి ఏమంటున్నాడండి? కుమారుని కూడా తండ్రిని గణపరచున్నట్లుగా కుమారుణ్ణి గణపరచాలి. అంటే తండ్రిని ఏ విధంగా అయితే మనం కనపరుస్తున్నామో, తండ్రికి ఏ విధమైన ఇంపార్టెన్స్ అనేది మనం ఇస్తున్నామో, అలాగే కుమారునికి కూడా ఇవ్వాలి. కుమారునికి కూడా ఏముందండి? సర్వాధికారం అనేది ఉంది అని మనం ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే దేవుడు మనల్ని పరలోకానికి రానివ్వడు. అయ్యో నేను తండ్రితో నేను నీ ఫ్యానే కానీ నా యేసుక్రీస్తు వారు అంటే నాకు పడదు అని చెప్తే కుదిరిద్దండి? కుదరదండి. అలాగే యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కుమారుని ఒప్పుకొని ప్రతివాడును కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు కూడా తండ్రిని అంగీకరించేవాడు కాదు. కాబట్టి కంపల్సరీ మనం ఎవరిని అంగీకరించాలండి? కుమారుని అంగీకరించాలి, అలాగే తండ్రి అయిన దేవుని అంగీకరించాలి, అలాగే పరిశుద్ధాత్మ దేవుని కూడా అంగీకరించాలి. వీళ్ళ ముగ్గురు కూడా ప్రేమలో కూడా, మన మీద ప్రేమ చూపెట్టడంలో కూడా ముగ్గురు కూడా
సమానంగా ఉన్నారండి. మనుషుల్లోనే మామూలుగా ఏదో ఘోరంతో లేదా రవ్వంతైనా ఏమైనా తేడా ఉండొచ్చేమో, కానీ దేవుల్లో మాత్రం తేడా ఉండదండి. ఉదాహరణకి బైబిల్లోనే మనం చూసుకుంటే ఇస్సాకు రెబ్కాకి మరి ఇద్దరు కొడుకులు ఉంటారు కదండి, ఏశావు యాకోబు. ఇస్సాకు ఎవరి ఫ్యాను? ఏశావు ఫ్యాను, పెద్ద కుమారుడి ఫ్యాను. రెబ్కా చిన్న కుమారుడి ఫ్యాను. ఇద్దరు కూడా వాళ్ళకు పుట్టిన పిల్లలే. కానీ ఈ వేళల్లో కూడా కొద్దో గొప్ప ఘోరంతో రవ్వంత అంటాం కదా, అంతైనా తేడా ఉండదేమో. కానీ మరి దేవుని విషయంలో కానీ అలాగే యేసుక్రీస్తు వారు వీళ్ళ ప్రేమలో ఏమాత్రం కూడా తేడా అనేది ఉండదు. చెవికి బ్లూటూత్ పెట్టుకుంటాం కదండి. చెవికి బ్లూటూత్ పెట్టుకున్నప్పుడు కొన్నిసార్లు కుడి చెవికి పెట్టుకుంటాం, లేదా కొన్నిసార్లు ఎడమ చెవి పెట్టుకుంటాం. ఒక చెవి పెట్టుకుంటే రెండో చెవి ఏమైనా ఫీల్ అవుతుందండి? ఏం ఫీల్ అవ్వదు. వాచ్ కుడి చేతి పెట్టుకుంటే ఎడమ చెవి ఏమైనా ఫీల్ అవుతుందా? ఏమి కూడా ఫీల్ అవ్వదు. అలాగే ఇందాక మనం చెప్పినట్టుగా రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తే మన మెడలో చైన్ వేస్తే కాళ్ళు ఏమి కూడా ఫీల్ కావు. అదేవిధంగా దేవుడు కూడా ఏంటంటే తండ్రిని గణపరిచిన మనము కుమారుని గణపరచకపోతేనే ఆయన బాధపడతాడు, గణపరిస్తే బాధ అనేది ఉండదు. కాబట్టి ఈ ముగ్గురు కూడా పనుల్లో వేరు, కానీ వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే కో ఎసెన్షియల్. ఇంగ్లీష్లో ఏమంటామంటే కో ఎసెన్షియల్ అంటే ఏంటంటే విడదీయలేని బంధం అండి. విడదీయలేని బంధము. దేవునికి ఏదైనా ఒక ఆకారం మనం ఇవ్వగలమా? దేవునికి ఆకారం మనం వేయడానికి, ఇలా ఉంటాడని చెప్పడానికి మన ఊహలు కందని రూపం దేవునిదండి. కాబట్టి ఏ రూపం అనేది వేయగలం? నువ్వు ఏ రూపం వేసినా కూడా అది దేవుని రూపం అవదు. అంటే దేవుని యొక్క రూపం అనేది ఏంటంటే మన ఊహల కందని రూపం. కాబట్టి బైబిల్లో కూడా యేసుక్రీస్తు వారు బోధించేటప్పుడు ఆయన ఉపమానము లేకుండా ఏది కూడా బోధించలేదు. ఉపమానాలన్నీ కూడా దేనికోసం అండి? మనకి బాగా అర్థం అవడానికి. టెక్స్ట్ బుక్లో కూడా మనం చూసుకుంటే సైన్స్ టెక్స్ట్ బుక్లో కానీ అలాగే సోషల్ టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారండి, ఉదాహరణలు. అవి ఉంటేనే మనకు బాగా అర్థమైద్దండి. యేసుక్రీస్తు వారు బైబిల్లో పరలోకం గురించి అనేక ఉపమానాలు చెప్పారండి. మత్తయి సువార్తలో చూసుకుంటే 13వ అధ్యాయము, ఇందులో మొత్తం కూడా ఉపమానాలు. 13వ అధ్యాయం 24వ వచనంలో పరలోకానికి, అలాగే ఒకసారి చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరొక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. అలాగే 31వ వచనంలో పరలోక రాజ్యాన్ని ఆవగింజతో పోలుస్తారండి. ఆవగింజకి పరలోకానికి సంబంధం ఏంటండి? పోలిక, మనకు అర్థం కావడానికి. అలాగే 33వ వచనంలో ఒక పులిసిన పిండితో పోలుస్తారండి. 44వ వచనంలో, అదే అధ్యాయం 44వ వచనంలో దాచబడిన పొలములో దాచబడిన ధనంతో పోలుస్తారండి. 45వ వచనంలో మంచి ముత్యంతో పోలుస్తారు. 47వ వచనంలో ఒక చేపలు పట్టిన వలతో పోలుస్తారండి. ఇవన్నీ కూడా దేనికోసం అంటే మనకు అర్థం కావడానికి. కాబట్టి ఈ ముగ్గురు కూడా సంఖ్యలో వేరు, కానీ సారములో మాత్రం ఒకటే. యేసును గణపరిస్తే దేవుడు ఏమీ కూడా ఫీల్ అవ్వడు, గణపరచకపోతేనే ఆయన బాధపడతాడు. అయితే
మీకు డౌట్ రావచ్చు, ముగ్గురు సమానం అంటున్నారు, మరి యేసుక్రీస్తు వారు దేవునికి ఎందుకు ప్రార్థన చేశారు? ఎందుకు చేశారండి? యేసుక్రీస్తు వారు ఎందుకు చేశారంటే తనను తాను తగ్గించుకొని మన నిమిత్తం, మన కోసం, మనకు మాదిరిగా ఉంచడానికి ఆయన చేయడం అనేది జరిగిందండి. కాబట్టి సారంలో ఒకటి అయితే ఉనికిలో కూడా ఒకటే కదండి. మనం పుట్టినప్పుడు కుడి చేయి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎడమ చేయి కూడా అప్పుడే బయటకు వస్తుంది. కాబట్టి సారములో ఒకటే అయితే ఉనికిలో కూడా ఒకటే. కాబట్టి వ్యక్తులుగా ముగ్గురుగా ఉన్న సారములో మాత్రం ఒకటేనండి. అంటే దేవుడు అనగానే ఒక ఆకారాన్ని మనం ఊహించుకోకూడదు. ఆకారాన్ని మనం ఊహించుకుంటే అంటే పరలోకంలో కూడా మళ్ళీ సింహాసనాలు ఉన్నాయా అలా అంటే మనం ఊహించలేము. అది ఆయన యొక్క ఆకారాన్ని మనం ఊహించలేము. కాబట్టి ముగ్గురు కూడా సారములు ఒకటిగా ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే మోనోథిజం అని అనొచ్చండి. ఏమనొచ్చు? మోనోథిజం. బైబిల్లో దేవుడు ఒక్కడే అని ఉందండి, కరెక్టే, దేవుడు ఒక్కడే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు వాళ్ళు వేరువేరుగా మనకి కనబడుతున్నారు. దేవుడు ఒక్కడే అనే దాన్ని మనం ఎలా తీసుకోవాలంటే వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ యొక్క సారములో అంటే స్వభావంలో, సారములో మొత్తం కూడా ఒకటి అని, పనుల్లో మాత్రమే వేరు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలండి. లేకపోతే ఈ పాఠాన్ని అపార్థం చేసుకుంటాం. కాబట్టి ట్రైథిజం అనేది లేదండి. ట్రైథిజం, పాలీథిజం అనేది కూడా బైబిల్లో లేదండి. అనేక దేవుళ్ళు అనేది కూడా బైబిల్లో లేదు. దేవుడు ఒక్కడే అని బైబిల్లో ఉన్నది అదే కరెక్ట్ అండి. కాబట్టి యేసుక్రీస్తు వారు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ, తండ్రి అయిన దేవుడు కానీ ముగ్గురు కూడా పనుల్లో వేరువేరుగా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క సారములో, స్వభావంలో ఒకేలాగా ఉన్నారు. ఇవన్నీ ఎందుకండి? అసలు ఇవన్నీ ఎందుకు? ముగ్గురు పనుల్లో వేరువేరుగా ఉంటాం, మళ్ళీ సమానంలో ఒకటిగా ఉంటాం, నిత్యత్వంలో ఒకటి. ఇవన్నీ కూడా దేనికోసం అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ విధంగా ఉండవలసి వచ్చిందండి. కాబట్టి క్రీస్తు దైవత్వం అనేది ఈ పాఠం అనేది ఇంతటితో కంప్లీట్ అయిందండి. కాబట్టి యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే తండ్రి అయిన దేవుడు ముగ్గురు కూడా సహసమానులు, సహానిత్యులు, సారములో కో ఎసెన్షియల్. వీళ్ళ ముగ్గురి మధ్య ఉన్న బంధం ఏంటండి? విడదీయలేని బంధం. అంటే మనం విడదీయలేం ఆ బంధాన్ని మనం విడదీయలేం. కాబట్టి అలాంటి బంధం అనేది వీళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి తండ్రి అయిన దేవునికి ఎలాంటి ఇంపార్టెన్స్ అయితే ఇస్తామో, అలాగే ఎలా అయితే కనపరుస్తామో, అలాగే దేవుడు కూడా ఏం కోరుకుంటూ ఉన్నాడంటే కుమారుని కూడా, తన యొక్క కుమారుని కూడా అంటే యేసుక్రీస్తు వారిని కూడా ఆ విధంగా కనపరచాలని. వీళ్ళు ముగ్గురు కలిస్తే 100 కాదండి, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ముగ్గురు, ఒకళ్ళు 40%, ఒకళ్ళు 30%, ఒకళ్ళు 50%, ఇలా కాదండి. ముగ్గురు కలిపితే 100% కాదు, ఎవరికి వాళ్ళే 100%. కాబట్టి మనము ఈ విధంగా క్రీస్తు దైవత్వాన్ని అర్థం చేసుకొని ఆ విధంగా మనము దేవుని కోసం బ్రతికే వారికి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు కూడా క్రీస్తు దైవత్వం అనే అంశాన్ని గురించి కొద్దిసేపు నీ యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి. విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పదాన్ని కోరుతూ యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.